కాంగ్రెస్ నాయకులు 6 గ్యారంటీలని చెప్పి అర గ్యారంటీ మాత్రమే అమలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన ప్రసంగించారు. హామీల అమలులో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టారని ఆరోపించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. రాష్ట్రంలో ఉన్న 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఒక్కో రైతుకు ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డారన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలు అన్నాడు. అర గ్యారంటీ అమలైంది. ఏదా అర గ్యారంటీ? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఒకటి మాత్రం అమలైంది. ఇక బస్సు ఆపుతుర్రా లేదా నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనే వచ్చి వెళ్ళి పెడతాను. మా ఊరికి బస్సే దిక్కులేదు, ఫ్రీ బస్ ఎక్కడదని ఆమె వెళ్ళి పెడతాను. పెడుతున్నావా లేదా? ఇక రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో బకెట్లో నీళ్లు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు. రేషము, సిగ్గు, ఇజ్జతు ఏమి లేదు. ఏది పడుతుంది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు సిరుగుడే, ఊరేగుడే. నేను ఒక్క మాట అడుగుతున్నా. ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకీ ఇస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? చీటింగ్ చేసిండు, వీని మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం. మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గింతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా? రైతులను మోసం చేసిండా లేదా? ఏం చెప్పిండు రైతులకు? ఎంబడ ఊరురి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినా, ఆ 1,00,000 మీకు వచ్చినా మీరు ఎంబడే బ్యాంకు కురుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. పెట్టిండా? రుణమాఫీ అయిందా కాలేదా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లె ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ల నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయ్యిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి 6 గ్యారంటీలు అన్నాడు. అర గ్యారంటీ